వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిద్దిపేటలో భాజపా జన జాగరణ సభ ఆర్టికల్ 370 రద్దుపై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన మురళీధర్ రావు కర్నూలు జిల్లా ప్యాపలి మండలం రాచెర్ల గ్రామంలో పిడుగుపడి 60 గొర్రెలు మృతి ప్రభుత్వం ఆదుకోవాలంటూ వినతి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే దీక్ష ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట పట్టణంలో భాజపా జన జాగరణ సభ జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలు హాజరయ్యారు ఈ సదస్సులో భాజపా కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతూ దేశంలో భారతీయుల మనోభావమే ఆర్టికల్ 370 రద్దు అని తెలిపారు గతంలో ఆర్టికల్ 370 రద్దు కొరకు దేశ నలుమూలల నుండి సత్యాగ్రహం చేసిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు ఈ దేశంలో దేశం కొరకు చరిత్ర లేని పార్టీలు చాలా ఉన్నాయని భారతదేశం కొరకు జైలు పాలై ప్రాణ త్యాగాలు అర్పించిన పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటేనని అన్నారు ప్రపంచంలో అరబ్ దేశాలన్నీ పాకిస్తాన్కు మద్దతు చేయలేకపోయాయని ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకి అయిందని అన్నారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నరోత్తమ్ రెడ్డి గారు పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా కశ్మీర్ విషయంలో జనసంపర్కం యొక్క ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి చింతల రామచంద్రారెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఇన్ఛార్జు పాపారావు గారు నాయకులు రామచంద్రరావు గారు విద్యాసాగర్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి గారు సభా మండపంలో చాలాసేపటి నుంచి విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలు ఇతరులు పౌరులు ప్రముఖులరా వాస్తవంగా కుండపోతగా వర్షం పడుతున్నదని చాలా చెప్పాము మన నరోత్తమ్ రెడ్డి ఇంత వర్షంలో వచ్చిన తర్వాత ఇంత సంఖ్య ఏదైతుందో వర్షం లేకపోతే ఈ సంఖ్య తక్కువ కానీ వర్షంలో ఇంత సంఖ్య ఏదైతుందో నిజంగా భారతీయ జనతా పార్టీకి సిద్దిపేటలో ఖచ్చితంగా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది 370 ఏదైతుందో అది మనం దేశానికి కశ్మీర్ను ఐక్యతగా ఉంచడానికి అది ఉపకరిస్తున్నది పనికొస్తున్నది సహాయం అది లేకపోతే ఇక కశ్మీర్ మనతో ఉండదట నాకు అర్థం కాదు బాబు 370 సంగతి తర్వాత కశ్మీరు మన దేశంలో విలీనమైంది అక్టోబర్ 26, 1947 మన హైదరాబాద్ విలీనమైంది 1948 సెప్టెంబర్ 17 11 నెలల తర్వాత హైదరాబాద్ విలీనమైంది అంతకన్నా ముందే కశ్మీర్ విలీనమైంది 1947 అక్టోబర్ 26 నాడు మహారాజా హరిసింగ్ సంతకం చేశాడు మరి సంతకం చేస్తే ఆ పత్రం ఏదైతుందో సంతకం చేసిన పత్రం ఆ పత్రానికి దేశంలో 540 కన్నా ఎక్కువ సంస్థానాలు ఏదైతే సంతకం చేసిందో వాటికి దీనికి ఏం తేడా లేదు అన్నీ ఒకటే పత్రాలు కావచ్చు ట్రావెన్కూర్ కావచ్చు కూచిబిహార్ కావచ్చు ఇలా మీరు దేశంలో జోధ్పూర్ కావచ్చు జైపూర్ కావచ్చు ఉదయపూర్ కావచ్చు ఎవరు భారతదేశంలో విలీనమైతే అక్కడ ఉండేటువంటి మహారాజు ఏదైతే సంతకం చేసిండో ఆ సంతకానికి దీనికి సంతకానికి తేడా లేదు 370 అధికారులు రద్దు చేయాలా कश्मीर हो आंध्र हो गुवाहाटी हो अपना देश अपना माटी देशवंत ఒకటే
ఏ నగరమైనా భారతదేశం ఒక్కటే అని అటు గౌహాటీకి అవసరం వస్తే గౌహాటీకి, అటు శ్రీనగర్కి అవసరం వస్తే శ్రీనగర్కు, సిద్దిపేట నుంచి కూడా వందలాది మంది విద్యార్థులు సత్యాగ్రహం చేయడానికి వెళ్ళారు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా చేసి ఉంటారు. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పోరాటం చేసి మన జాతీయవాదం కోసం నిలబడ్డటువంటి విద్యార్థులు సిద్దిపేట వాళ్ళందరూ ఇవాళ మన పార్టీలు ఉన్నారా లేరా, ఎక్కడన్నా ఉండొచ్చు. చాలామంది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు టీడీపీలు ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు భరోసా వచ్చింది. మళ్ళీ మన ఎజెండా వస్తున్నదంటే ఇక బీజేపీలకి పోదామని చూస్తున్నారు అంతే. ఇక పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ లో బీజేపీ బూత్ కమిటీల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ అంకాల రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిఎం శేఖర్ పాల్గొని కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గోరంట్ల మండలంకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మహేష్, నరేష్ ఆధ్వర్యంలో 60 మంది టీడీపీకి చెందిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నరేష్, మహేష్ మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలు పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని, అలాగే పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శేఖర్ అన్నగారి నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేసి భారతీయ జనతా పార్టీ పేరు ప్రతిష్టలు పెంచుతామని, ఖచ్చితంగా జరగబోయే ఎన్నికల్లో పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తామని తెలిపారు. R&B బంగ్లాలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అంకాల్ రెడ్డి గారు వచ్చేశారు. ముఖ్యంగా ఈ సమావేశంలో 280 పోలింగ్ బూతుల్లో కూడా భారతీయ జనతా పార్టీ కమిటీ అధ్యక్షులను, అదేవిధంగా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలను వేసి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త పనిచేసి రాబోయే స్థానిక సంస్థలు కావచ్చు, అందరూ అనుకుంటున్నట్టు 2023 జరిగే ఈ జమిలీ ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అధికారాన్ని చేసే విధంగా దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో గెలిస్తే రాబోయే ఎన్నికల్లో అది 350 నుంచి 400 స్థానాలతో తిరుగులేని స్థానాన్ని సంపాదించే దిశగా ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్లినా భారతీయ జనతా పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి కావచ్చు, తెలుగుదేశం నుంచి కావచ్చు, లాస్ట్కు కమ్యూనిస్టుల నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వాలు తీసుకుంటున్నారు. అందులో దేశవ్యాప్తంగా తీసుకుంటే నరేంద్ర మోడీ 5 సంవత్సరాల తర్వాత మరి 100 రోజుల పాలనలో దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ దేశాలు కూడా మెచ్చుకునే స్థాయికి ఈరోజు భారతీయ జనతా పార్టీ వెళ్తే ఇక్కడ అవినీతి నిర్మూలన, అవినీతికి అవకాశం లేదు, స్వచ్ఛమైన పాలన అందిస్తాం, రాజన్న రాజ్యం తీసుకొస్తాం, రామరాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పి 100 రోజుల పాలన ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా అవినీతే. ఏది చేసినా మొన్న విజయసాయిరెడ్డి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ కార్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి క్యాబ్ లో డ్రైవర్ ఎయిర్పోర్ట్ లోని రోటరీ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్ డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకుంటుండగా పోలీసులు వెంబడించారు. పోలీసులు వెంబడిస్తున్నారన్న కంగారుతో వెనుక ఉన్న వాహనాన్ని క్యాబ్ డ్రైవర్ ఢీకొట్టాడు. అంతేకాకుండా కారు ఎక్కడానికి ప్రయత్నించిన ప్యాసింజర్ కొమ్ము యాదయ్య అనే వ్యక్తి యొక్క చొక్కా కారులో ఇరుక్కుపోవడంతో కారు డ్రైవర్ అది గమనించకుండా కారు నిర్లక్ష్యంగా నడిపించాడు. దాదాపు 8 కిలోమీటర్ల వరకు కారు ప్రయాణించిన తరువాత కారు కిషన్గూడలోని టోల్ గేట్ వద్దకు చేరుకుంది. క్యాబ్ డ్రైవర్ కారుతో పాటు ఒక వ్యక్తి మృతదేహాన్ని గమనించిన సదరు వాహనదారులు డ్రైవర్ను అప్రమత్తం చేశారు. వెంటనే కార్ డ్రైవర్ వాహనమును పక్కనే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా క్యాబ్ డ్రైవర్ యొక్క వివరాలు వెలికి తీసే పనిలో పడ్డారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. పేరు కొమ్ము యాదయ్య. ఏం చేస్తాడు? ఎయిర్పోర్ట్ లో చేస్తాడంట సార్, మరి నాకు కూడా తెలియదు. ఎవరు? నందిపల్లి. ఎంతమంది పిల్లలు? ఈయనకు 2 బిడ్డలు, 1 కొడుకు.
అంటే నీకు తెలుసా? పాలేండి సార్, పాలేండి. కర్నూలు జిల్లా ప్యాపలి మండలం రాచర్ల గ్రామ సమీపంలోని ఉన్న బొమ్మల సదరు కొండ సమీపంలో మేతకు పోయి రాత్రికి అక్కడే ఉండడంతో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు పిడుగుపడి బోయిన చెరువుపల్లి గ్రామానికి చెందిన వీరభద్రుడు వీరయ్యకు చెందిన 60 మేకలు మృతి చెందాయి. బాధితులకు జరిగిన నష్టంపై ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. సుమారుగా 6 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. మండలం బోంచెరుపల్లి గ్రామంలో అడవిలో 11 గంటలకు పిడుగుపడి 60 జనం చనిపోయినాయి. దానిలో విలువ 6 లక్షలు. ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని ఆదుకోవాలి, మిమ్మల్ని మేము ఏడుకుంటున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం జోగులాంబ స్టేషన్ దగ్గర గుర్తు తెలియని యువకుడు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. ఉదయం 6 గంటల సమయంలో ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పరిరక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందడం లేదని ఆరోపించారు. వైద్యుల కొరత, సౌకర్యాలే లేని కారణంగా చిన్నారులు మృత్యువాత పడుతున్నారని, డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించాలని కోరారు. డెంగ్యూ వ్యాధి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల డెంగ్యూ ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎంజీఎం పరిరక్షణ వేదిక నుండి 2వ రోజు దీక్షలకు శ్రీకారం చుట్టింది. పసిపిల్లల మరణాలపై యావత్ తెలంగాణ ప్రజానీకం అనేక రకాలుగా రోగాల బారి నుండి పడుతుంటే ఈరోజు ఎంజీఎం పరిరక్షణ వేదిక చూసుకుంటూ ఊరుకోలేక ఈరోజు ముందు వరుసలో ఉండి అనేక రకాలమైన ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. ఈ యొక్క డెంగ్యూ విషజ్వరాలు అయితే ఉన్నాయో వాటిని వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎంజీఎం పరిరక్షణ వేదిక డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్ గారు, ఎంజీఎం సూపరింటెండెంట్ వారు, మరి అంతేకాకుండా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క దీక్షలకు మరియు ఈ యొక్క రోగాల బారిన పడినటువంటి రోగస్తులను విముక్తి కలిగించడానికి ఎంజీఎం పరిరక్షణ వేదిక డిమాండ్ చేస్తున్నది. వరంగల్ ఎన్ఎస్ఎస్ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రదర్శనను చేపట్టారు. ఏవీవీ కళాశాలకు చెందిన విద్యార్థులు కళాశాల ప్రాంగణం నుంచి ఎంజీఎం వరకు చైతన్య ప్రదర్శన నిర్వహించారు. విపత్తు సమయంలో తదితర సమయాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఎన్ఎస్ఎస్ సేవలను మరువలేనివని గుర్తు చేశారు. జాతర సమయాలలో ఎన్ఎస్ఎస్ విభాగం అన్ని విధాలుగా ప్రభుత్వానికి తోడ్పాటు అందిస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ కూడా 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. మానవ సేవే మాధవ సేవ. ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు బతికాం, ఏ విధంగా బతికామనేది ముఖ్యం కాదు, ఎంతమందికి సాయం చేసామనేది ముఖ్యం. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఎన్ఎస్ఎస్ అనేది ఏవీవీ డిగ్రీ కాలేజ్ మరియు జూనియర్ కాలేజ్ ఆడిటోరియంలో కూడా ఒక 200 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థి లోకం అనేది కనుక వాళ్ళు ఒక స్ప్రో వస్తే, మార్పు వస్తే తప్పకుండా వాళ్ళ లోపల ఎన్నో మార్పులు వచ్చి భావి భవితరాలకు భవిష్యత్తుకి వాళ్ళు పునాదులుగా నిలబడతారు, పిల్లర్స్గా నిలబడతారు. కాబట్టి ఈ యొక్క ఎన్ఎస్ఎస్ ర్యాలీని మేమందరం కూడా యూనిటీగా, కంబైన్డ్గా నిర్వహించడం జరుగుతుంది. మచిలీపట్నంలో తల్లిదండ్రులపై కేసు పెట్టడానికి వచ్చాడు 12 సంవత్సరాల బాలుడు. తన తల్లిదండ్రులు హీటర్తో తన ఒంటిపై గాయాలు చేస్తుంటే పరిగెత్తుకు వచ్చానని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల వెలువడే రేడియో ధార్మికత గాలిలో, నీటిలో, వాతావరణంలో వ్యాపించి భూమిలోకి ఇంకి వృక్షరాశులను, పక్ష, జంతువు సమూహాలను, పంటలను కలుషితం చేస్తుంది. మనుషుల ఆరోగ్యాన్ని విపరీత ప్రభావాలకు గురిచేస్తుంది. కవాతుల, క్యాన్సర్ మొదలైన వ్యాధులకు కారణమవుతుంది. గర్భస్రావాలు, వంధ్రుత్వం, శిశువులు అంగవైకల్యాలతో పుట్టడం, పిల్లల ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు ప్రత్యక్షంగా కనబడుతున్నాయని వరంగల్లోని జరిగిన సమావేశంలో వ్యక్తులు అభిప్రాయపడ్డారు. సేవ్ నల్లమల అని గత 2-3 నెలల నుంచి తెలంగాణలో చాలా తీవ్రంగా ఉద్యమం కొనసాగుతుంది. కానీ ఈ నల్లమల ఉద్యమం సేవ్ నల్లమల అని ఎందుకు అంటున్నామంటే
యురేనియం తవ్వకాలను ఆపాలి. యురేనియం తవ్వకాల వల్ల ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయో జాతి కూడా మనకు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. అసలు యురేనియం ఎందుకు తవ్వుతారు, యురేనియం ఎందుకు తీస్తారు అంటే అణు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి. అయితే అణు విద్యుత్తును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి భారతదేశం సిద్ధపడ్డది కనుక ఈ విషయాన్ని 2015 ప్యారిస్ అగ్రిమెంట్లో ప్రధానమంత్రి మోడీ గారు స్పష్టంగా చెప్పారు. అణు విద్యుత్తు అది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, చీప్, కాంపిటేటివ్, అందువల్ల దాన్ని ప్రొడ్యూస్ చేస్తామని అంటారు. కానీ మనకు యురేనియం తవ్వకాల్లో జాదు కూడా చరిత్ర కనుక చూసినట్లయితే ఎంత భయంకరమైన దుర్భరమైనటువంటి పరిస్థితులు, అక్కడ నీళ్లు, తర్వాత మొత్తం ఫుడ్ చైన్, ప్రజలు ఎంత దుర్మార్గమైన అంటే 100-200 కిలోమీటర్ల డిస్టాన్స్లో కూడా దాని దుష్ప్రభావాల వల్ల ఎంత దుర్మార్గమైన అనారోగ్యాలు, క్యాన్సర్లే కాదు అసలు పిల్లలు పుట్టిన పిల్లలకు రకరకాల లింప్స్ లేవు, హాఫ్ స్కల్తో. ఆ ఫోటోలు చూస్తే చాలా భయంకరమైనటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. రేపు ఎక్కడ యురేనియం తవ్వకాలు జరిగినా కూడా అది నల్లమల్ల కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా ఇదే పరిస్థితి ఉంటుంది. కనుక అణు విద్యుత్ అసలు ఉత్పత్తి చేయడానికి వీల్లేదు. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. అటు పర్యావరణాన్ని, ప్రజల జీవితాన్ని కూడా విధ్వంసానికి గురి చేస్తుంది. కనుక మనం అసలు అణు విద్యుత్తుకు వ్యతిరేకంగా పోరాడితే ఆటోమేటిక్గా అది యురేనియం తవ్వకాలను ఆపుతుంది. కనుక అణు విద్యుత్తుకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో భాగంగానే యురేనియం తవ్వకాలను వ్యతిరేకిద్దాం. నల్లమలనే కాదు, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, ప్రజల జీవితాలని వాళ్ళ సంక్షోభంలో పడకుండా కాపాడుకోవాలి, భూగోళాన్ని కాపాడుకోవాలి అంటే ఇటువంటి విధ్వంసకరమైనటువంటి చర్యల్ని ఆపాల్సినటువంటి అవసరం. యురేనియం తవ్వకాలు అది కలిగించేటువంటి విష పరిణామాల మీద, అది చేసే జీవన విధ్వంసం మీద ఈ రోజున పెద్ద చర్చ జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్ర రాష్ట్రంలో. ఈ నల్లమల మొత్తం ప్రాంతంలో ప్రత్యేకించి అమరాబాదు, నల్లగొండ జిల్లాలలో, అమరాబాద్ మండలం, నల్లగొండ జిల్లా, వీటిల్లో అంటే దేవరకొండ దీనిలో జరిగేటువంటి తవ్వకాల మీద ఈ రోజున ప్రజా ఉద్యమాలు నిర్మితమవుతున్నాయి. నిజానికి ఈ సమస్య తెలంగాణలో కొత్తదేం కాదు. 85 నుంచి 95 నుంచి ప్రధానంగా ఈ తవ్వకాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. నల్లగొండలో అయితే దాదాపు పూర్తి స్థాయి సర్వేలు అయిపోయినాయి. ఇప్పుడు అమరాబాద్లో ఆ సర్వేలు జరుగుతున్నాయి. అయితే వీటిని వ్యతిరేకిస్తూ, యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ సమయంలో ప్రజాస్వామికవాదులు, మేధావులు, రచయితలు ఏం ఆలోచించాలి అంటే ఒక మధ్యతరగతిలో తమ స్వప్రయోజనాల గురించిన ఆకాంక్షలే తప్ప, ఈరోజు జరిగే మనం సంపాదించే డబ్బు మీద, కన్జ్యూమరిజం మీదే తప్ప అసలు మొత్తం ప్రపంచం ఏమవుతున్నది, నేల ఏమవుతున్నది, నింగేమవుతున్నది, వీటి గురించిన సోయే లేకుండా పోతున్నది. అటువంటి తరుణంలో ఉద్యమకారుల అంశం మాత్రమే కాదు, అక్కడ ప్రజల సమస్యే కాదు ఇది మొత్తం మనందరి మీద ఎటువంటి ఎఫెక్ట్స్ కలిగించబోతున్నది. ప్రతిదీ ఒక అంతర్జాతీయ కార్పొరేట్ సంస్కృతిలో భాగంగా వస్తున్నది. దీనిని తెలుసుకుంటూ మొత్తంగా వీళ్ళని వ్యతిరేకిస్తూ అంటే యురేనియం తవ్వకాలను అది కలిగించే పరిణామాలను గురించిన చైతన్యపరుస్తూ దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వంకీడి మండలం బంజారా గ్రామానికి చెందిన వడే భీమరావుకు కేరేమేరి మండలం బూదెల్కేరి గ్రామానికి చెందిన పద్మతో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన 4 నెలలకే పద్మ అనుమానాస్పదంగా మరణించడంతో ఆమె బంధువులు ఆమె భర్త అయిన వడే భీమరావుపై హత్య కేసు నమోదు చేశారు. దీంతో భీమరావు 3 నెలలు జైల్లో ఉండి బెయిల్పై విడుదలయ్యాడు. హత్య కేసులో పేషి కోర్టుకు వెళ్తుండగా మృతురాలి బంధువులు భీమరావుపై దాడి చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని వారించే ప్రయత్నం చేసిన పద్మ బంధువులలో మహిళలు పోలీసులు చూస్తుండగానే భీమరావును చితకబాదుతుండగా పోలీసులు విడిపించి స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ వెంటనే పద్మ బంధువులు అక్కడి నుండి పరారయ్యారు. నిర్మల్ జిల్లా మండలం దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోలం గ్రామంలో పోలీస్ కార్డన్ సర్చ్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో సరైన పత్రాలు లేని 76 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 2 టాటా మ్యాజిక్, 1770 అనుమతి లేని మద్యం, 5000 అనుమతి లేని గుట్కా స్వాధీనం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, సిఐలు మరియు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా సహకరించిన గ్రామస్తులందరికీ నమస్కారం. ఈ కార్డన్ సర్చ్కు మీరు గతంలో పోలీసులను చూస్తుంటారు. పోలీసులు గ్రామానికి రాగానే గ్రామస్తులంతా ఏం చేసేవాళ్ళు అని అనుకున్న గడ్డమైన చెప్తున్నాడు. అవునా, పారిపోతుండే. కానీ ఇప్పుడు
పారిపోకుండా మేము మోటార్ సైకిల్ తెచ్చిపెట్టి మిమ్మల్ని అందరినీ పెట్టుకొని కూర్చున్నాం. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనము పోలీసుల్లో గణనీయమైన మార్పును మీరంతా చూస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్డినెన్స్ సెర్చ్ అనే కార్యక్రమం ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు ఈ కార్డినెన్స్ సెర్చ్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన గ్రామాల్లో, జీపీలలో, మేజర్ జీపీలలో, మండల్ హెడ్ క్వార్టర్స్లో ఇది కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇది ప్రజలకు, పోలీసులకు, ప్రజలు పోలీసులు వేరు కాదు. మీరంతా కూడా యూనిఫామ్ లేని పోలీసులు, మేము యూనిఫామ్లో ఉన్న పోలీసులు. అది రాజ్యాంగం, నేను చెప్తున్న మాట కాదు, అది రాజ్యాంగం చెప్తున్న మాట. మీరంతా కూడా యూనిఫామ్లో లేని పోలీసులు. మీరు అంటే మన చుట్టూ మన రాజ్యాంగం మనకి ఏం చెప్పింది, మన చుట్టూ ఏదైనా పట్టదగిన నేరం జరుగుతున్నప్పుడు, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు వెంటనే మనం దాన్ని పట్టుకోని ప్రయత్నం చేయాలి, ఆపే ప్రయత్నం చేయాలి. లేదు దగ్గరలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అంటే పోలీసుకు కానీ ఇంకా ఏదైనా ఇతర ప్రభుత్వ శాఖలకు, ప్రభుత్వ అధికారులకు కానీ చెప్పి దాని గురించి తెలియపరచాలి. అది మన అందరి బాధ్యత. అవునా? అది రాజ్యాంగం ఇచ్చిన, రాజ్యాంగంలో కల్పించిన బాధ్యత అది మనకు. సో మీరంతా యూనిఫామ్ లేని పోలీసులు, మేము యూనిఫామ్లో ఉన్న పోలీసులము. సో మీరు మేము వేరు కాదు. ఇప్పుడు ఆ ఇళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా. రోజు ఒక్కరు ఇద్దరు చనిపోతున్నారు యాక్సిడెంట్లు. ఎందుకు చనిపోతున్నారు? ఏమైనా వరదలు వచ్చా? ఇప్పుడు మొన్న ఆమె ఆడ హైదరాబాద్ లో బ్రిడ్జ్ కింద నిలబడితే మీ నుంచి చోటు పడి చనిపోయింది. పాపం ఆమె బ్యాడ్ లక్. మొన్న వరదలు వచ్చినాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఆ ప్రాంతం అంతా కూడా భూకంపం వచ్చింది. ఇంకో దగ్గర మన దగ్గర కూడా అప్పుడప్పుడు వరదలు వస్తుంటాయి. చెరువు కట్ట తెగిపోయింది, నీళ్లకు ఊర్లు వచ్చినాయి, ఊళ్ళో ఎవరో కొట్టుకపోయింది, పశువులు కొట్టుకపోయింది. సరే అది దేవుడు చేసిండు, మన కర్మ అని చెప్పి అనుకొని సరిపెట్టుకోవచ్చు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని దేవనకొండ మండలం మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఎంపీ లక్ష్మణ్ మరియు ఎంఆర్పీఎస్ ఆంజనేయులు మాట్లాడుతూ దేవనకొండ మండలంలోని చెలిమల గ్రామంలో మొహరం పండుగ నిమిత్తం అగ్రవర్ణాల కులానికి చెందిన వ్యక్తి ఒక దళితునిపై 3 సార్లు ఉమ్మివేయడం జరిగింది. దేవనకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన దళితుడును దేవనకొండ సబ్ ఇన్స్పెక్టర్ మారుతి దళితుడును లాఠీతో చితకబాదారు. ఇదేమని దళిత సంఘాలు ఎంఆర్పీఎస్ అడిగినందుకు వారిపైనే దుర్భాషలాడుతూ మీరు వెళ్లకపోతే మీపైన కేసు బుక్ చేస్తా అంటూ వారితో ప్రవర్తించాడు. ఇలాంటి ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలని దళితుడు హుసేనికి వెంటనే న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ నెల 9వ తేదీన పీర్ల పండుగ సందర్భంగా అన్ని గ్రామాలలో జరుగుతున్న మొహరం పండుగ సందర్భంగా దేవనకొండ మండలంలోని చెల్లెలి గ్రామంలో పీర్ల పండుగ సావుసోని నిమిత్తం అక్కడ మాదిగలకు అందరూ కులాలు పండుగ చేసుకుంటుండగా మరి అగ్రవర్ణాలైనటువంటి రాజశేఖరు వివక్షత చూపి ఆ వ్యక్తి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు కట్ట మీద కూర్చొని కట్ట కింద ఉన్నటువంటి వ్యక్తి మీద ఎంగిలి ఉంచిన తర్వాత జరిగిన సమావేశంలో ఏంటన్నా ఒకసారి కాదు 2 సార్లు కాదు 3వసారి కూడా ఉంచుతున్నావు, ఇది పద్ధతి కాదని అంటే ఉంచిందే ఏం చేసుకుంటావు చేసుకోలేము మాది నా పడక అని బెదిరించడం జరిగింది. ఆ బెదిరించే సమయంలో అందరూ పండగ ఉంది ఇప్పుడేం కొట్లాడద్దండి అని పెద్దలు గ్రామంలోని కొంతమంది సర్ది చెప్పడం జరిగింది. ఆ సమయం 1 గంట మా వాళ్ళు అందరూ సర్ది చెప్పడంతో ఇంటికి పోవడం జరిగిన తర్వాత పొద్దున ఉదయం లేచి మా వాడు ఎంగిలైతే ఎప్పుడైతే ఉమ్మించుకున్నాడో ఆ అవమానం మనోభావాలు దెబ్బతిని. నా పేరు అంజనేయ. మరి శలంలో ఒక బీసీ కులానికి చెందిన వాళ్ళు ఎస్సీల మీద దాడి చేయడం అనేది ఎంతవరకు న్యాయము? ఆ న్యాయాన్ని వెంటనే అరికట్టాలని ఎస్ఐని కోరితే ఎస్ఐ వెంటనే దీన్ని స్పందించి మాకు న్యాయం చేయాలి సార్ అని మేము అడగడం జరిగింది. అయితే ఆ మాటని మా మీద నిర్లక్ష్యం చేసి మరి
వీళ్ళ మీద కూడా కౌంటర్ కేసు కడతాను, మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీరు వాళ్ళ ఇంటి మీద పోయినట్లని చెప్పి మా పిల్లల మీద దాడి జరగడం జరిగింది. అయితే ఎస్ఐ గారిని మరి ఈ విధంగా మంచిది కాదు కదా సార్, మీరు మాట్లాడే మాటలు సరైనవి కాదంటే ఏం చేసుకుంటారో మాది నా కొడుకులు ఏం లేదు చేసుకోమని దిక్కుపెట్టిన మీ ఎంఆర్పీఎస్ ఏం ఆతులు తెచ్చుకునేది ఏం లేదు, మరి మీరు ఎక్కడ మరి మీరు దిక్కుపెట్టిన కాడిపోయి మీరు దిక్కునే కాడ చెప్పుకోకుండా చూస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మరి నా మెట్లు ఎక్కకూడదు మీరని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆయన సొంతం ఇల్లు కాదు మారుతుంది, మరి ఆయన సొంత దీన్ని ఒక ప్రజావేదిక, అది అంటే పోలీస్ స్టేషన్ అంటే ప్రజావేదిక కాబట్టి దాంట్లో అందరూ న్యాయం చేసుకోవడానికి మరి వాళ్ళు రాజభటులు అని ఒక పేరు ఉంది వాళ్ళకి, ఆ పేరు పెకాత కోసమయ్యి ప్రతి మనిషి తప్పు చేసిన మనిషి తప్పు చేయని మనిషి అక్కడ పోయి న్యాయం జరగాల్సినది. మరి ఈరోజు మరి ఎస్సీల మీద మరి తిరగడం జరిగింది మారుతి ఎస్ఐ గారు. మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము సభముఖంగా తెలియజేసుకుంటున్నాము. మరి ఈ మాటలు అనేటివి ఈ యొక్క ఇంకొకరికి జరగకుండా మరి ఇదే మాదిలకి జరిగితే అన్యాయం. మరి ఎస్ఐ కొంచెం స్పందించడం లేదు, ఎందువల్ల స్పందించడం లేదు మరి ఏమనేది మాకు వివరంగా చెప్పి కుసబెట్టి మరి ఏదో మాట మాట్లాడి అన్న ఏదో చేస్తాను న్యాయం అని చెప్పి మా వాళ్ళకి సర్ది చెప్పింటే ఇంతవరకు వచ్చేది కాదు ఇది. మరి దీన్ని చాలా తీవ్రంగా మరి పైన కమిటీకి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది జిల్లా స్థాయిలో. మరి అవసరమైతే రేపు ఇవాళ ఈ యొక్క న్యాయం జరగకపోతే మేము జిల్లా వ్యాప్తంగా మరి జిల్లా యంత్రాంగాన్ని తీసుకొని మరి మేమంతా ఒక కమిటీకి ఇన్ఫార్మ్ చేసి ఆ కమిటీ నుంచి జిల్లా కలెక్టరు మరి ముట్టడి కార్యక్రమం కూడా మేము పెట్టాలనుకుంటున్నాము. మరి ఈ సభాముఖంగా నేను మాట్లాడుతూ మరి యొక్క ఉద్యమ నమస్కారములు. నేను దేవనకొండ ఎంఆర్పీఎస్ మండల కన్వీనర్ని గుమ్మరల్ల ఇంజనీర్ నా పేరు. మరి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేటలో భాజపా జన జాగరణ సభ ఆర్టికల్ 370 రద్దుపై అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన మురళీధర్రావు. కర్నూలు జిల్లా ప్యాపల్లి మండలం రాచెర్ల గ్రామంలో పిడుగుపడి 60 గొర్రెలు మృతి. ప్రభుత్వం ఆదుకోవాలంటూ వినతి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే దీక్ష. ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.